బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఏడాదిలో సోనియా ఇప్పటికే 2 సార్లు ఇదే ఆసుపత్రిలో చేరారు. వైరల్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్తో ఈ ఏడాది జనవరి 12న ఆసుపత్రిలో చేరారు. 5 రోజుల తర్వాత 17న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మార్చి 2న జ్వరంతో మరోసారి అదే ఆసుపత్రిలో సోనియా చేరారు. తర్వాత కోలుకున్న ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆగస్టు 31న ముంబైలో నిర్వహించిన ఇండియా కూటమి సమావేశంలో కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. అంతలోనే ఆమె మళ్లీ ఆసుపత్రిలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఏడాదిలో సోనియా ఇప్పటికే 2 సార్లు ఇదే ఆసుపత్రిలో చేరారు. వైరల్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్తో ఈ ఏడాది జనవరి 12న ఆసుపత్రిలో చేరారు. 5 రోజుల తర్వాత 17న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరినట్లు చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సోనియా గాంధీ ఈ రోజు సర్ గంగారాం ఆసుపత్రిలో జ్వరం లక్షణాలతో ట్రీట్మెంట్ చేసుకునేందుకు కూడా జాయిన్ అయ్యారు. ఈమె గతంలో కూడా 2 సార్లు అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. సోనియా గాంధీ గత కొంతకాలంగా కూడా వైరల్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ఏడాది జనవరి 12న కూడా ఇదే గంగారాం ఆసుపత్రిలో జాయిన్ అయ్యి దాదాపు 5 రోజుల పాటు ఇన్పేషెంట్ గా కూడా ట్రీట్మెంట్ చేసుకున్నారు. తర్వాత మార్చి 2వ తేదీన కూడా అదే ఇబ్బందులతో అనారోగ్య సమస్యలతో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సోనియా గాంధీకి సంబంధించి ఆ ఏజ్ మీద పడడం, దాంతో పాటు శ్వాసకోశ సంబంధమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధి లక్షణాలతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సర్ గంగారాం ఆసుపత్రిలో రెగ్యులర్ గా ట్రీట్మెంట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో జనవరి, మార్చి 2 సార్లు కూడా ఆ ట్రీట్మెంట్ కు వెళ్ళినప్పటికీ మరోసారి అనారోగ్య సమస్యలు అయితే వచ్చాయి. ఇటీవల ముంబైలో జరిగినటువంటి ఇండియా కూటమి సమావేశాల్లో కూడా సోనియా గాంధీ తన కొడుకు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. అయితే అంతలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలాగే ఇండియా కూటమికి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా సోనియా గాంధీ ఉన్నారు. పార్టీని లీడ్ చేసే విషయంలో కానీ, ఇండియా కూటమిని కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసే క్రమంలో సోనియా గాంధీ సేవలు చాలా అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో మరోసారి సోనియా గాంధీ అనారోగ్యానికి గురవడం పట్ల కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అయితే ఆందోళన చెందుతుంది. ముఖ్యంగా 2024లోనే ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో సోనియా గాంధీ అనారోగ్య సమస్యలతో సతమతం అవుతుండడం ఇటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు ఇండియా కూటమికి కూడా కొంత ఇబ్బంది కలిగే అంశమే సోనియా. రైట్, థ్యాంక్ యూ రమేష్.